హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా. అందరు ఎట్లున్న ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారనేసి అయితే అనుకుంటూ ఉన్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చేసి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది చూడడానికైతే వీడియో అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది కదా. ప్లీజ్ మీరు అందరినీ సపోర్ట్ చేస్తారో నన్ను కూడా సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా మీ అందరితో పాటు ఒక సండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నట్టు. ఇంకా సండే రోజు నేను ఏం వంటలు చేసినా మేము ఎట్లా డే స్పెండ్ చేస్తాం అనేది అయితే మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా నేను ఏ రోజైనా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను బయట పని చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా టీ అయితే పెడతాను అన్నట్టు. టీ పెట్టి సిమ్లో గ్యాస్ పెట్టేసి ఇంకా నేను పండ్లు తోమి మొహం గడికి వచ్చేలోపు అయితే టీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా హాట్ వాటర్ వేడి చేసుకొని నేనైతే తాగుతా అన్నట్టు. ఇంకా హాట్ వాటర్లో హనీ ఇంకా లెమన్ వేసుకొని తాగేదాన్ని. ఈ మధ్యలో అయితే హనీ అయిపోయింది అన్నట్టు. 200 రూపీస్ పెట్టి తెచ్చుకుంటే ఒక 1 వీక్ అట్లా వస్తుంది. ఇంకా మనం చేసే పనికి అంత డబ్బు ఖర్చు పెట్టలేం కదా అనేసి ఇంకా నేనైతే ఊరుకున్నా. ఓన్లీ హాట్ వాటరే తాగుతున్నా. ఇంకా ఈరోజు అయితే ఇంకా పిల్లలు అయితే లేవలేదన్నట్టు. ఇంకా వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యేలోపు టిఫిన్ చేద్దామనేసి అయితే నేను పొద్దున ఒక 1 అవర్ ముందైతే బోండాకైతే కలిపేసి పెట్టిన. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా చేసే ముందు ఒక 5 మినిట్స్ అయితే మనము ఇట్లా దీన్ని కలుపుకోవాలి. అండ్ ఇంకా కలుపుకొనేసి అయితే బోండాలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పటి వరకు ఒక 10 టైమ్స్ ట్రై చేసిన కావచ్చు బోండాలు చేయడం కోసం. చేసిన ప్రతిసారి ఏదో ఒక విధంగా ఫ్లాప్ అయితే అవుతుంది అన్నట్టు. 10 టైమ్స్ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వచ్చినాయి. ఇక ఇప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, మంచిగా వస్తాయా మరి ఎట్లా వస్తాయి. ఎప్పుడు చేసినా కూడా బోండాలు అయితే రౌండ్గా రావు. ఇంకా ఈసారి అయితే ఎట్లా వస్తాయో చూడాలి. ఇంకా చాలాసార్లు యూట్యూబ్లో చూసిన తర్వాత అయితే ఫైనల్గా ఇప్పుడు చేస్తున్నాను. బోండాలు అయితే కొంచెం వంగుతున్నాయి. అవి వంగుతున్నంతసేపు నా ప్రాణం అయితే కొంచెం లేసొచ్చినట్టు అయింది. ఇంకా ఈసారి కూడా ఫ్లాప్ అయితే మాత్రం మా ఆయన పొట్టు తిట్టు. ఈసారి కూడా అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు కానీ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇట్లా బోండాలు చేసిన తర్వాత అయితే మీరు ప్రతిసారి మీకైతే ఒక డౌట్ రావచ్చు, ఇంకా చట్నీ ఏది అక్క అని. చట్నీ ఏది అంటే ఇంకా చట్నీ అయితే మా అమ్మ వాళ్ళ హోటల్ ఉందని చెప్పినాను కదా. సో ఇంకా అక్క నుండి అయితే చట్నీ తీసుకొస్తారు. మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పినాను నేను చట్నీ చేస్తే ఎవరు తినరు అని. ఇంకా అక్క నుంచి తెచ్చుకొనే తింటారు. సో ఇంకా ఈ మధ్యలో మా డాడీ కొంచెం కారం చేస్తాడు అని అంటున్నారు. అయినా సరే పర్లేదు అక్కడదే తింటాడు. మా ఆయన అయితే మా పిల్లలేమో నువ్వు ఇంట్లో చేయి మమ్మీ అని అంటున్నారు. ఇంకా సరేలే నేను చేస్తా అంటే మా ఆయన ఏమో వద్దు నేను అక్కడనే తీసుకొస్తా అంటున్నాడు. ఇంకా ఏదో ఒకటిలే ఎక్కడిదైతే ఏంది తిన్నది లెక్క అనేసి అయితే నేను ఊరుకున్నా అన్నట్టు. ఇంకా మా ఆయన అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా పెద్దోడు నేను మా ఆయన అయితే తొందర లేచి ఇంకా తొందర అయితే కంప్లీట్ చేసుకుంటాం, తినడం అయినా వర్క్ అయినా కూడా. ఇంకా నా చిన్న కొడుకును మా చెల్లె పాప ఉంది కదా, వాళ్ళిద్దరైతే మెల్లగా 10 గంటలకు లేచి ఇంకా అప్పుడైతే ఫ్రెష్ అవుతారు అన్నట్టు. ఇంకా అప్పుడు కూడా అనంగా తిట్టంగా చేస్తారు. ఇంకా ఇక్కడనేమో వీడియో తీస్తున్నాం అన్నా నువ్వు ఇటు చూడని మా బిడ్డ అంటే ఇంకా వాడేమో అటు తిరిగి తింటాడు అన్నట్టు. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇక్కడైతే నేను తింటున్నాను. ఇంకా మనం ట్రై చేసింది సక్సెస్ అయితే హ్యాపీనెస్ వేరు కదా. మనం తిన్నా తినకపోయినా ఇంకా వేరే వాళ్ళు తిని బాగుంది అంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడైతే నాకు 100కి 80 మార్క్స్ అయితే పడ్డాయి, ఎక్కువ ఏం పడలేదు కానీ. సో పాస్ అయినా చాలు అని అనిపించింది నాకు. ఇంకా చెప్పిన కదా ఇది మా కొడుకు చిన్నోడు లేవడు అని. ఇంకా నేను వంట చేస్తుంటే 10 o'clockకి లేసి అయితే వచ్చింది అన్నట్టు. ఎప్పుడంటే నైట్ 12 అయింది ఫోన్ చూసి పడుకునేసరికి. ఇప్పుడు లేచింది, ఇక లేచి మళ్ళీ ఫోన్ ఇవ్వమంటా. నేను ఫోన్ ఇయ్య వీడియో తీస్తాను అంటే నేను బోండా తినా నాకు నచ్చది అంటుంది. ఎందుకు నచ్చదు మే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని అనవా? హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే బోండాలు చేయడం అయిపోయింది. మా ఆయన హోటల్కి పోయి మా అమ్మ వాళ్ళ హోటల్కి పోయి చట్నీ తీసుకురావడానికి పోయింది. అది తెచ్చిన తర్వాత అది తినాలి. ఈ లోపు ఈమె పండ్లల్లో పనగర వేస్తే అప్పుడు తింటుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఈరోజు సండే స్పెషల్ మేము ఏం చేసుకుంటున్నామో తెలుసా? సాంబార్. ఎందుకంటే నిన్ననే తిన్నాం చికెన్. సో అందుకని ఈరోజు అయితే మేము సాంబార్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
ఇంకా ఇక్కడ బోండా తినేసిన తర్వాతనైతే సాంబార్ చేయడం కోసం పప్పు ఉడకబెడదామని నేను ఎప్పుడు కందిపప్పుతోనే చేస్తాను. చాలామంది కూడా కందిపప్పుతోనే చేస్తారు కదా, ఇంకెప్పుడో జస్ట్ ఫర్ ఏ చేంజ్ పెసరపప్పుతో అట్లా చేస్తారు కదా, నేనైతే ప్రతిసారి కందిపప్పుతోనే చేస్తాను. మా చిన్నోనికి అయితే సాంబార్ అంటే ఎంత ఇష్టమో, వాడు ఏం కూర మమ్మీ అని అడిగితే సాంబార్ అన్నా అనుకోండి, ఇంకా వాని ఆనందానికి అవధులే ఉండవు. వానికి చారు అంటే అంత ఇష్టము. ఇంకా ప్రతిరోజు నార్మల్ కర్రీస్ అయినప్పుడు 1 to 2 టైమ్స్ అయితే తింటాడు. ఇంకా సాంబార్ చేసిన రోజు అయితే ఒక 4 టైమ్స్ అట్లా తింటాడు. వానికి అంత ఇష్టం సాంబార్ అంటే. సో ఇంకా వాని కోసమైనా చేస్తాను. సో ఇంకా మీకు చెప్పిన కదా, చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది, తినద్దు అనుకున్న ప్రతిసారి ఇంకోసారి ఎక్కువనే తినడం అయితే అవుతుంది. సో ఇంకా అందుకని ఈరోజు చికెన్ వద్దు బావా అంటే సరేలే అని సాంబార్ చేస్తా అంటే చేయమన్నాడు. ఇంకా నేను సాంబార్ చేసిన ప్రతిసారి పప్పు సాంబార్లో కొంచెం వేసి కొంచెం అయితే పక్కకు తీసి పెడతా అన్నట్టు. పిల్లలు ఇంకా సాంబార్లో ఆ పప్పు వేసుకొని ఇష్టంగా తింటారు. సో అందుకని కొంచెం అయితే తీసి పక్కన పెడతా. ఇంకా ఇక్కడనైతే పప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టిన తర్వాత ఇంకా నిన్న ఈవినింగ్ పిండిన బట్టలు ఉండే, సో ఇంకా అవైతే మడత పెట్టుకుంటూ ఉన్నాను అన్నట్టు. ఎంత పని చేసినా ఆడవాళ్ళకి ఇంకొంచెం పని మిగిలే ఉంటుంది కదా, సో అయినా కూడా ఏం చేస్తున్నావనే అంటారు ఆడవాళ్ళని. ఇంకా తప్పదు, ఆడవాళ్ళుగా పుట్టినప్పుడు మాటలు పడాల్సిందే. ఇంకా ఎంత ఓపికగా ఉంటే ఆడవాళ్ళము అంత మంచిగా ఉంటుంది ఫ్యామిలీ. నువ్వెంత అంటే నేనెంత అనుకున్న ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. సో ఇంకా వాళ్ళేదో అన్నారని మనమేదో అన్నామని వాళ్ళు, ప్రతి గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో అట్లా కాకుండా ఎవరైనా ఒకరు ఒక మాట అన్నప్పుడు ఇంకొకరు కామ్గా ఉంటే ఆ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఏ ఫ్యామిలీలో అయినా గొడవలు రాకుండా అస్సలు ఉండవు కదా. గొడవలు వస్తేనే మనకి ఇంకెప్పుడైనా స్ట్రాంగ్గా గొడవలు వచ్చినప్పుడు మనకైతే కొంచెం అలవాటు అయిపోతుంది. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇక్కడనైతే ఈ శారీ నాకు మడత పెట్టడానికి నా వల్ల కావట్లేదు. ఇంకా ఒకసారి మడచేసి అక్కడ వేస్తే మళ్ళీ ఫోల్డింగ్ మొత్తం పోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మడత పెడుతున్నాను అన్నట్టు. ఈ శారీ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, శౌర్య కలెక్షన్స్ అనే పేజ్లో. నాకైతే శారీ బాగా నచ్చింది. నేను దీన్ని మా భూమి పూజ చేసిన రోజు అయితే కట్టుకున్నా అన్నట్టు. భూమి పూజ చేసిన వీడియో కూడా అప్లోడ్ చేసిన. సో ఎవరైనా వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి. అక్కడి నుంచి మంచం కాడ నుంచి బక్కోడు గాలి కొడతాడు ఫ్రెండ్స్, బక్క ఫెలో. ఇటు చూడు చిన్నోడా, ఎట్లా అనిపిస్తుంది సైకిల్ గాలి కొడితే? ఊడు బాబు, నేను ఊడుతాతే మరి ఊడు పో. నేను కళ్యామాకి తెస్తానని పోయొచ్చే వరకు ఇల్లు ఉడుతుంది ఫ్రెండ్స్. మంచి కూడా తల్లి, పిచ్చి పిచ్చి ఉడుతావా? నీళ్ళకి కూడవకు, మంచి కూడు. ఆగో సెల్ఫీగా వీడియో తీసేది, అది స్టాండ్ స్టిక్ స్టిక్ స్టిక్. ఇది అంత ఊడవా? ఎప్పుడు రేపా ఎల్లుండే? ఇక ఇక్కడ పప్పుచారు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీకు చెప్పిన కదా ఈరోజు సండే స్పెషల్ పప్పుచారు చేస్తానని. ఇక మంచిగా సొరకాయ ముక్కలు వేసి సాంబార్ అయితే చేస్తున్నాను. చికెన్ తిని తిని ఇంకా నాకైతే యాస్టకి వచ్చింది మెయిన్. సో ఇంకా అందుకని నేను సొరకాయ అయితే తీసుకొని ఇప్పుడు సాంబార్ అయితే చేస్తానా. ఇంకా మా ఆయన ఎగ్స్ కూడా ఉడకబెట్టమన్నాడు. ఇక్కడ ఎగ్స్ అయితే ఒక 5 ఉడకబెట్టి, ఇక్కడ బియ్యం కూడా కడిగేసి పెట్టిన. సాంబార్లోకి అయితే రేషన్ బియ్యం అయితే బాగుంటుంది అనేసి ఇంకా అవైతే నేను పెట్టినాను అనమాట. ఉడుతు పైన వచ్చిన బియ్యము, రేషన్ కార్డు పైన. ఇది కూడా కొంచెం ఇంకా
మెత్తగానే అవుతుంది అన్నం. సో అందుకని సాంబార్లకు మంచిగా ఉంటుంది అనేసి అయితే ఈ రైస్ అయితే పెట్టినాను. ఇవైతే కడిగినా. ఇంకా నేను కొన్ని బోళ్ళు ఉన్నాయి తోమేటి. ఇంకా బోల్ తోమాలే, బట్టలు పిండి స్నానం చేసి రెడీ అయ్యి జ్యూస్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఇంకా జ్యూస్ పాయింట్ అయితే ఇంకా ఒక వాన గట్టిగా పడ్డది అనుకో క్లోజ్ చేస్తాం, దాని పని అయితే అయిపోతుంది. అండ్ వీడియో అయితే ఇదనమాట. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో చూసి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇదే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.